చిన్న జరగండి మీ అమ్మమ్మ గారికి జాయిన్ మీరు ఒక నిమిషం చూడండి.
जय बोला श्री कृष्ण भगवान की, 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 जय बोला श्री कृष्ण भगवान की। भजन
అది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం జరగను మధ్యలో చేది అన్న 2 చేతులు పెట్టాను. ఒకసారి ఇది జరగను ఇక ఒక్క నిమిషం అన్న భయ్యా సెల్ కొంచెం ఎరగరండి అందరూ అన్నా అన్న చూడు తమ్ముడు ఓకే ఎడిపోదు ఎక్కడ లాస్ట్ ఎక్కడ ఉండరా కోల్డింగ్ పో ఓకే రైట్ ఇప్పుడు పోయి దండేసుకో నేను తీసుకున్నది పైకి ఎక్కి అది ఓకే అంతే కలిగిన ప్రసిద్ధి కలిగిన దేవాలయం పాంచరాత్ర ఆగమానుసారంగా సేవలు కైంకర్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన కృష్ణుడు అనుకరించినటువంటి లీలలను అనుకరిస్తూ ఈ యాదవ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమం ఇట్లుగొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన పట్టణంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి ఈ దేవాలయం పునరుద్ధరణకు చిన్న స్వామివారు వేయించేసి 86 నుంచి నాంది పలికారు పునరుద్ధరణకు. అప్పటి నుంచి దేవాలయం దినదిన ప్రవర్తమానం అవుతూ భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో ఇచ్చేస్తూ స్వామివారి యొక్క మహిమలకు ముగ్గులై వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతూ వస్తున్నాయి. చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయం. అందరికీ కూడా వేణుగోపాల స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనం తెలియజేస్తున్నాం. వేణుగోపాల స్వామి గారి దేవాలయానికి ఈరోజు ఇట్లు కొట్టే కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ వారికి, ఇక్కడ సభ్యుల వారందరికీ కూడా, యాదవులు ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది మా అమ్మమ్మ గారి తల్లి గారి వారి దేవాలయం. వారు మొదటి నుంచి కూడా ప్రాముఖ్యత చెప్తూ వచ్చినారు. ఇందాక అయ్యగారు చెప్పినట్టు దాదాపు 800 సంవత్సరాల పైన ఒక చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఈ దేవాలయం అభివృద్ధి చెందినా ఇంకా చెందాల్సింది చాలా ఉన్నది. ఎందుకంటే ఒక పవిత్రమైన మంచి అనుభూతి పొందుతాం దేవాలయంలో పోతే. ఎందుకంటే వెనుకట ఏదైతే దేవాలయంలో ఉన్న టెంపుల్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఇంకోటి కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. వారు కూడా చెప్పినారు, అయ్యగారు ఒక్కరే ఈ టెంపుల్కి కార్యక్రమాలు పెరిగినాయి, వారు కూడా సేవ చేయడానికి ఇబ్బందిగా ఉన్నది, సహాయక అర్చకులను నియమించాలని చెప్పి, సహాయ అర్చకులను నియమించాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. ఎండోమెంట్ శాఖ వారితో మాట్లాడి దాని విషయంలో కూడా తప్పకుండా పాజిటివ్ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు దేవాలయ కమిటీలు కూడా ఇప్పుడు చాలా దేవాలయాలకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఈ దేవాలయం కూడా మంచి కమిటీ రావాలని చెప్పి భగవంతుడి సేవలో అందరూ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని సభ్యులుగా నియమించాలి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ దేవాలయానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా ఒక ఫోన్ కాల్ తోటే నేను వచ్చి స్పందిస్తానని చెప్పి కమిటీ వారికి ఇక్కడ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇంత పురాతనమైన దేవాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈరోజు నేను ఒక మంచి అనుభూతిని పొందాను. దానికి కూడా మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్వామి గారి దయ అందరి మీద ఉండాలని చెప్పి, వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి, సూర్యాపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.